తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో మెట్ట రైతుల కష్టాలు ఎట్టకేలకు గట్టుకై చెగల్నాడు ఎత్తిపోతల పథకం గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆయకట్టు రైతులు తీవ్ర కష్టాలు పడ్డారు. రంగంపేట మండలానికి చెందిన కొందరు మెట్ట ప్రాంత రైతులు ఎన్డీఏ కూటమి అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డికి మొరపెట్టుకోగా వెంటనే స్పందించి నల్లిమిల్లి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి సమస్యను తీసుకువెళ్లి సాగల్నాడు ఎత్తిపోతల పథకం విషయంలో మెట్ట రైతులకు సాగునీరు అందించే దిశగా కృషి చేశారు. బుధవారం మెట్ట రైతుల సాగుకై ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, రాజానగరం శాసనసభ్యులు భక్తుల బలరామకృష్ణ చెగల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా మోటార్ల స్విచ్లను ఆన్ చేసి సాగునీటిని మెట్ట రైతులకు బుధవారం విడుదల చేశారు. 12,000 ఎకరాలకు మెట్ట ప్రాంత రైతులకు సాగునీరు అందుతుందని, రంగంపేట మండలంలోని ఆయకట్టు పరిధిలో సుమారు 3,000 ఎకరాల మెట్ట రైతులకు సాగునీరు అందుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు, నీలపాల త్రిమూర్తులు, ఎలుగుబంటి సత్యబాబు, పోతల వెంకట్రాజు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, ఆయకట్టు పరిధిలో రైతులు పాల్గొన్నారు. పక్కన కొట్టండి.